రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన గొప్ప దర్శకులు దాసరి నారాయణరావు గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతూ నిన్న రాత్రి కిమ్స్ లో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కి గురైంది. గొప్ప దర్శకుడు, రచయిత, నిర్మాత, రాజకీయవేత్తను కోల్పోయామని కన్నీటి సాగరంలో మునిగిపోయారు. నిన్న రాత్రి నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు నివాళులర్పిస్తున్నారు. దాసరి చివరి వరకు సినిమా గురించి ఆలోచిస్తూనే ఉన్న గొప్ప వ్యక్తి. ఆయన మంచు మనోజ్ తో ఎర్రబస్ చిత్రంలో నటించారు. అయితే దాసరి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించినా ఆయన చివరి కోరిక మాత్రం ఒకటి మిగిలే ఉందని అంటున్నారు. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్న బోస్ చిత్రం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకరత్న దాసరి నారాయణరావుల కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పవన్, దాసరిలు గతంలో స్వయంగా ప్రకటించారు. ఇటీవల పవన్ పుట్టినరోజు సందర్భంగా తమ తారక ప్రభు ఫిలిం బ్యానర్ లో 38వ సినిమాగా పవన్ తో సినిమాను నిర్మిస్తున్నట్లుగా దాసరి యాడ్ కూడా ఇచ్చారు. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని, ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని వార్తలు వెలువడ్డాయి కూడా. అంతేకాదు, దాసరి ఈ చిత్రానికి బోస్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. దీంతో దాసరికి ఆయన సమయం ఇవ్వలేకపోయారు. ఆ మధ్య పవన్ తో దాసరి చాలా సేపు మాట్లాడినట్టు, ఈ సినిమా త్వరలో తీయాలని భావిస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం. ఇంతలోనే దాసరి నారాయణరావు అనారోగ్యానికి గురవడం, దీంతో మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ పై చర్చలు జరిగినప్పటికీ దాసరి హఠాత్ మరణంతో బోస్ చిత్రం ప్రశ్నార్థకంగా మారిపోయింది.